అప్పుడు ప్రిన్సిపల్ వచ్చి వాడిని కుక్కని కొట్టాడు. నువ్వు బానే ఉన్నావా? ఏంటి మావా? నువ్వు బానే ఉన్నావా? నేను బాగానే ఉన్నా మావా. ఏమైంది? నిజం చెప్పరా, నువ్వు బానే ఉన్నావా? అయినా వాడు జోకులేసి అందరిని నవ్విస్తా ఉంటే బాగున్నావు అని అడుగుతావేంట్రా? రేయ్ నువ్వు చెప్పరా, బానే ఉన్నావా? వాడు హ్యాపీగానే ఉన్నాడు కదరా. అవును, అయినా నువ్వెందుకు రా వాడిని అన్నిసార్లు అడుగుతున్నావు? పర్లేదు చెప్పరా, నువ్వు బానే ఉన్నావా? ఏం కావాలి బాబు? అంకుల్, 2 రూపాయల ఫ్రూటీ ఉందా? ఫ్రూటీనా? అదే అంకుల్, చిన్నప్పుడు మేము ఎగబడి కొనేవాళ్ళం కదా, ఐస్ గడ్లా ఉండిద్ది. ఓ అదా, అది ఇప్పుడు ఎవరు కొంటున్నారు బాబు? కావాలంటే ఇదిగో ఈ మాజా తీసుకో. లేదంకుల్, నాకు ఫ్రూటీయే కావాలి. ఏదైతే ఏం బాబు, అన్నీ ఒకటే. ఇదిగో తీసుకో. కాదంకుల్, చిన్నప్పుడు మా అమ్మ 2 రూపాయలు ఇచ్చినప్పుడు ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి మీ దగ్గర ఫ్రూటీ కొనేవాడిని. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత నాకు కొనాలనిపిస్తుంది. అయినా నేను మిమ్మల్ని అడిగింది 2 రూపాయల ఫ్రూటీ కాదంకుల్, నా చిన్ననాటి జ్ఞాపకం. అది దొరికేంత వరకు ఎన్ని షాపులైనా వెతుకుతా, కానీ మనసు చంపుకొని మాజా అయితే తీసుకోలేను. సారీ. ఇంకా మనం కలిసి ఉండడం కుదరదు. నీ దారి నీది, నా దారి నాది. ఏమైంది అలా మాట్లాడుతున్నారు? అది ఎవరిది? దానికోసమే నన్ను వదిలేస్తున్నావు? అబ్బా, నేను చెప్పేది స్వాతి గురించే. అమ్మో అమ్మో, దాని పేరు స్వాతియా? దాంతో క్లోజ్ గా మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అబ్బా, ఆఫర్ ఉందే. ఎంత ఆఫర్ చేస్తారా నన్ను అబ్బా, వదిలేయడానికి? ఆగు, నేను చెప్పేది స్వాతి షాపింగ్ మాల్ ఆఫర్ గురించే. ఏం ఆఫర్స్ అండి? ఈ దసరాకి మన స్వాతి షాపింగ్ మాల్ లో లేడీస్ ఫ్రీ బస్ టికెట్ చూపిస్తే, అలాగే జెంట్స్ పెట్రోల్ బిల్ చూపిస్తే చాలా ఆఫర్స్ ఇస్తున్నారు. అందుకే మన దారులు వేరని చెప్పా. ఇంకెందుకండి లేట్? నేను బస్ లో, మీరు బైక్ మీద స్వాతి షాపింగ్ మాల్ కి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్, మన స్వాతి షాపింగ్ మాల్ లో దసరా సిక్సర్ ఆఫర్ అయితే పెట్టారండి. మీరు జస్ట్ ఫ్రీ బస్ టికెట్ ఇంకా పెట్రోల్ బిల్ చూపిస్తే చాలు 29 రూపీస్ కి శారీ ఇస్తున్నారు. అలాగే 39 రూపీస్ కి పిల్లో, 49 రూపీస్ కి నైటీ. లేడీస్ కుర్తీ అయితే జస్ట్ 69 రూపీస్ మాత్రమే. కిడ్స్ వేర్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ టీ షర్ట్స్ ని 59 రూపీస్ కే ఇస్తున్నారు. ఇంకా బ్రాండ్ లుక్ షర్ట్స్ అయితే 89 రూపీస్ కే పొందగలరు. అంతేకాదండి, ఇక్కడ పెళ్లి మొదలైన శుభకార్యాల కోసం చాలా రకాల పట్టు చీరలు అయితే ఉన్నాయండి. అలాగే డ్రెస్ మెటీరియల్స్ తో పాటు ఎన్నో కలర్ఫుల్ ఘాగ్రాస్ కూడా ఉన్నాయి. ఇంకెందుకండి లేటు, వెంటనే స్వాతి షాపింగ్ మాల్ కి విచ్చేసి స్వాతి దసరా సిక్సర్ ఆఫర్ అయితే పొందండి. అడ్రస్ వచ్చేసి ఎంజీ రోడ్ విజయవాడ, ఫార్చ్యూన్ మురళీ పార్క్ ఆపోజిట్ లోనే ఉంటుందండి మన స్వాతి షాపింగ్ మాల్. నేనంటే ఎంత ప్రేమ చెల్లి నీకు. 10 రూపాయల రాఖీ తీసుకొచ్చి గోల్డ్ రాఖీ అంటావే. నీ కోసం యాపిల్ నుండి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ తీసుకొచ్చా. ఇదే అమ్మా లేటెస్ట్ ఫ్యాషన్. మొన్న నీ అక్కని చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకుకి నువ్వు నచ్చావంట. ఇప్పుడు నిన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. వాడు అలా చెప్తే ఎందుకు వింటాడే? రేయ్, హెయిర్ కటింగ్ చేపిస్తావా లేదా? తగ్గించు, ఇంకా తగ్గించు, ఇంకా తగ్గించు, కొంచెం పెంచు. ఏమైందిరా అలా ఇడుస్తున్నావు? నా జుట్టేరా నా బండ గుర్తు. ఇప్పుడు అది లేకపోతే ఎవరి తిరని చూసిద్ది? ల్యాండ్ మార్క్ లేని ల్యాండ్ పరిస్థితి అయిపోయింది నా బతుకు. పిచ్చోడా, ఆ మాత్రం దానికి ఏడవాలారా? అర్బన్ గబ్రు వారి హెయిర్ వాల్యూమైజింగ్ పౌడర్ వ్యాక్స్ వాడితే సరిపోయింది కదరా. అర్బన్ గబ్రు హెయిర్ వాల్యూమైజింగ్ పౌడర్ వ్యాక్సా? అవును మావా, ఇదే నా హెయిర్ స్పెషలిస్ట్. దీంతో ఎలా కావాలంటే అలా నీ హెయిర్ ని స్టైల్ చేసుకోవచ్చు. అంతే కదరా, నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారవడం వల్ల ఇది 100% సేఫ్. కావాలంటే నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఒక మంచి హెయిర్ వ్యాక్స్ కోసం సెర్చ్ చేస్తుంటే ఈ ప్రొడక్ట్ లింక్ నా బయోలో ఉంది, అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోండి. Urban Gabru Hair Volumizing Powder Wax. మాట్లాడరా, మాట్లాడు, మాట్లాడు. ఎవరు? ముందు మాట్లాడరా, మాట్లాడు. నీకు దండం పెడతా, మాట్లాడరా. ముందు ఎవరో చెప్పండి. నీ మామయ్యరా? ఏ మామయ్య? అదే రా, మనల్ని మోసం చేసి మన ఆస్తి మొత్తం కొట్టేశాడని చెప్పాను చూడు. ఆయనేరా, చాలా మంచిగా మాట్లాడరా.
అదేరా మన ఇంట్లో నుంచి మనల్ని బయటకు గంటేసి రోడ్డు పాలయ్యేలా చేశాడు చూడు ఆయనేరా మహానుభావుడురా మాట్లాడరా అదేరా ఇంకా అవ్వండి, నేను మాట్లాడతా. ఏమల్లుడు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా మావయ్య, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను లేవయ్యా. ఏం లేదు అల్లుడు, మొన్నే కొత్త కారు కొత్త ఇల్లు తీసుకున్నా. ఇంకెన్ని రోజులు అంత కొమ్మలు ఉంటారు అల్లుడు. నాలాగా దర్జాగా కొత్త ఇల్లు కట్టుకోవచ్చుగా. అలాగే. నీ మావయ్య మన సొంత ఇల్లు కోసం అంత ఆలోచిస్తుంటే ఎందుకురా కాళ్ళలా కట్ చేసావు? లేకపోతే ఏంటి నాన్న, చూసావుగా ఎలా ఎగతాళి చేస్తున్నాడు? మనం కూడా సొంత ఇల్లు కట్టుకుని ఆయనకి బుద్ధి చెప్పాలి. కానీ ఇల్లు కట్టడానికి మన దగ్గర అంత డబ్బు లేదు కదరా. అయితే మనం హోమ్ లోన్ తీసుకుందాం. నేను ట్రై చేశాను రా, కానీ నా సిబిల్ స్కోర్ తక్కువ ఉందని లోన్ రిజెక్ట్ చేశారు. అయితే జెట్ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేయండి నాన్న, సిబిల్ స్కోర్ ఈజీగా పెరిగిద్ది. ఇప్పుడు అందరూ అదే వాడుతున్నారు. క్రెడిట్ స్కోరే లేదంటే మళ్ళీ క్రెడిట్ కార్డ్ ఎవరిస్తారా? దీనికోసం నీకు క్రెడిట్ స్కోర్ కానీ ఇన్కమ్ ప్రూఫ్ కానీ శాలరీ స్లిప్స్ కానీ ఏం అవసరం లేదు. జస్ట్ నీ డైలీ ఎక్స్పెన్సెస్ కోసం ఈ కార్డ్ ని యూస్ చేస్తే చాలు. 30 to 45 డేస్ లో నీ సిబిల్ స్కోర్ అనేది జెట్ స్పీడ్ లో పెరిగిపోయింది. అవునా? కానీ ఎలా రా? ఇది ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాక్డ్ క్రెడిట్ కార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నీకు 90% వరకు క్రెడిట్ లిమిట్ వచ్చింది. అంటే 4,500 రూపాయల వరకు. పైగా ఎఫ్డి మీద నీకు 7% ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. అంతేకాదు నువ్వు క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలనుకుంటే జస్ట్ ఎఫ్డి అమౌంట్ పెంచుకుంటే సరిపోయింది. ఇంతకీ ఇది సేఫేనా? 100% సేఫ్ నాన్న, ఎందుకంటే మన డబ్బు అనేది ఆర్బీఐ ద్వారా ఇన్సూర్డ్ అయి ఉంది. పైగా ఈ కార్డ్ మీద ఎలాంటి యాన్యువల్ గానీ రెన్యువల్ చార్జెస్ గానీ ఏం ఉండవు. జనరల్ గా క్రెడిట్ కార్డ్స్ కి రివార్డ్స్ ఉంటాయి కదా, మరి ఈ కార్డ్ కి ఏం లేవా? చాలా ఉన్నాయమ్మా. అమెజాన్ పే, ఫ్లిప్కార్ట్ వోచర్స్ మీద 5% క్యాష్ బ్యాక్. అలాగే మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, పీవీఆర్, ప్యాంట్లూన్స్ లాంటి 80+ బ్రాండ్స్ మీద 15% క్యాష్ బ్యాక్ ఉంది. మరి డిస్కౌంట్ సంగతి ఏంటి? స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్, బుక్ మై షో లాంటి యాప్స్ మీద 20% డిస్కౌంట్ కూడా ఉంది. అంతేకాదు జెట్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్స్ మీద యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు. నాకు అర్జెంట్ గా జెట్ క్రెడిట్ కార్డ్ కావాలి. ఏం చేయాలో చెప్పరా? నా బయోలో ఒక లింక్ ఉంది, అది క్లిక్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా సిబిల్ స్కోర్ ని పెంచుకుందాం అనుకుంటే నా బయోలో ఒక లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి జెట్ క్రెడిట్ కార్డ్ కి ఇప్పుడే అప్లై చేసుకోండి. అరే మావా, నా చేయిని కల్లార్పకుండా అలాగే చూడరా. నన్నెందుకు కొట్టావురా? మరి షూటింగ్స్ కి ఎందుకు రావట్లేదురా? నాకు బాగా నడుము నొప్పిగా ఉందిరా. నేను నమ్మను. నమ్మవుతురా, అడుగుతురు. అయినా స్కూల్లో సార్కి చెప్పే కథలన్నీ నాకు చెప్తావేంట్రా? ప్రామిస్ రా, నాకు 2 సంవత్సరాల నుంచి ఉందిరా నడుము నొప్పి. అవునా? మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదురా? ఇదిగో ఇలా ఎగతాలు చేస్తావని చెప్పలేదు. పోనీ ఒకసారి హాస్పిటల్లో చూపించుకోపోయావా? చాలా హాస్పిటల్స్ కి వెళ్ళాను రా. ఎక్కడికి వెళ్ళిన ఆపరేషన్స్ అంటున్నారు లేదా ఇంజెక్షన్స్ అంటున్నారు. అవి మన వల్ల ఎక్కడ అవుతాయి చెప్పు? అయితే గుంటూరులో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ ఎటువంటి ఆపరేషన్స్, ఇంజెక్షన్స్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తారని మా ఫ్రెండ్ నాకు చెప్పాడు. అక్కడికి వెళ్దాం పద. హాయ్ ఫ్రెండ్స్, మీరు నడుము నొప్పి, మెడ నొప్పి, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియోని సేవ్ చేసుకుని అందరికి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి ఎక్స్క్లూజివ్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ అయిన వి హిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ లో ఎటువంటి ఆపరేషన్స్, ఇంజెక్షన్స్, నొప్పుల బిల్లలు కూడా లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ని అందిస్తున్నారు. నాన్ సర్జికల్ స్పైన్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ వెంకటేష్ బాబు గారు పేషెంట్స్ తో ఓపిక్ గా మాట్లాడి వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ రోబోటిక్ స్పైన్ అండ్ డిస్క్ కరెక్షన్ ట్రీట్మెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థెరపీ, అడ్వాన్స్డ్ క్లాస్ 4 లేజర్ ట్రీట్మెంట్, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ తో పాటు 15కు పైగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పేషెంట్ కండిషన్ బట్టి కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ని అందిస్తున్నారు. అంతేకాదండి, ఇక్కడ ప్రతి సోమవారం ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంది. అడ్రస్ వచ్చేసి వి హిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్, గుంటూరు వారి తోట మెయిన్ రోడ్, కొత్తపేట ఐసిఐసిఐ బ్యాంక్ పైనే ఉంటుందండి. ఏకే బిర్యానీ పాయింట్ దగ్గరలో గుంటూరు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. 1, 2, 3, 4, 5. అయ్యో బామ్మగారు, ఎందుకు వాడిని కుక్కని కొట్టినట్టు కొడతారు? ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయికి 5 మంచి లక్షణాలు ఉండాలంట. ఈ రోజుల్లో ఒక్క క్వాలిటీ దొరకడమే కష్టం. 5 క్వాలిటీస్ అంటే 5గురిని పెళ్లి చేసుకోవాలరా? వీడికి పిల్లలు కూడా ఎక్కువ అంటే మళ్ళీ కండిషన్లు ఒకటి. 30 సంవత్సరాలు దాటితే పెళ్లి కాదు కదా, దేనికి పనికిరా. అందుకని మూసుకొని మేము చూసిన సంబంధాన్ని చేసుకో. అర్థమైందా? ఏం అర్థమైంది? నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి 5 మంచి క్వాలిటీస్ ఉండాలి. మళ్ళీ అదే చెప్తావు? ఈడికి వచ్చిన ప్రాబ్లం ని నేను ఎక్కడో చూసానే. రే, సుందరకాండ మూవీలో హీరోకి సేమ్ నీకున్న ప్రాబ్లమే ఉందిరా. 27న మూవీ రిలీజ్ ఉంది, ఆ సినిమా చూస్తే నీ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికిద్రా. అయితే వెంటనే 5 టికెట్లు బుక్ చేయరా. అవునరా, నీది బీటెక్ అయిపోయింది కదా, ఏ బ్రాంచ్? సిఎస్సి మావయ్య. ఏమైంది బావ గారు? మీ వాడు బీటెక్ లో బైపీసీ తీసుకునండి ఈ పాటికి ఐఏఎస్ అయ్యేవాడు తెలుసా మీకు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయితే మా వాడికి ఫ్యూచర్ లేదంటారా? ఎందుకుండదో, నాతో పాటు హైదరాబాద్ కి పంపించండి. మీరు పెట్టి కోచింగ్ సెంటర్ లో పడేసి అప్పటికి జాబ్ వచ్చేసింది. అసలు స్టూడెంట్స్ కి బీటెక్ డిగ్రీ అయిపోయాక కూడా ఐటీలో సాఫ్ట్వేర్ జాబ్స్ ఎందుకు రావట్లేదో తెలుసా మావయ్య?
వాళ్ళు జస్ట్ కోడింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే జాబ్ వచ్చింది అనుకుంటారు కాబట్టి. కరెక్టే. ఐటీలో నెలకి ₹1,00,000 జాబ్ రావాలంటే కోడింగ్ లాంగ్వేజెస్ తో పాటు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం, DBMS, OS, నెట్వర్కింగ్ లాంటి CSE సబ్జెక్ట్స్ ఇంకా సిస్టమ్ డిజైన్ కూడా నేర్చుకుని ఉండాలి. అలాగే 2 మంచి ప్రాజెక్ట్స్ కూడా చేసి ఉండాలి. ఇవన్నీ నేను మార్కెట్ లో నేర్చుకోవాలంటే 2 సంవత్సరాల టైం పట్టింది, 2 లక్షల బిల్లు పడుద్ది. కానీ నేను ఇవన్నీ ఒకే దగ్గర తక్కువ టైంలో తక్కువ బడ్జెట్ లో నేర్చుకోవాలి. అయితే నువ్వు ఖచ్చితంగా హైదరాబాద్ కి రావాల్సిందే. అవసరం లేదు, మాన్ కెరియర్స్ వాళ్ళు మన విజయవాడ పెనంలూరు దగ్గరలో ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. అది తెలిసి వెంటనే అక్కడికి వెళ్ళాను. ఇక్కడ ఆల్రెడీ అమెజాన్, గూగుల్లో వర్క్ చేసి వచ్చిన మన తెలుగు వాళ్ళే తెలుగులో క్లాసెస్ టీచ్ చేస్తున్నారు. కార్పొరేట్ ఆఫీస్ స్టైల్లో క్లాసులు, కంప్యూటర్ ల్యాబ్లు, బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ విత్ ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫ్రీ ఫుడ్ కూడా ఉంది. అంతేకాదు ట్రైనింగ్ తో పాటు ఫన్ కూడా ఉంటుందంట. మూవీ నైట్స్, నైట్ టైం ఇండోర్ గేమ్స్, అబ్బో మామూలుగా లేదు. మీరు కూడా ఐటీలో మంచి సాఫ్ట్వేర్ జాబ్ క్రాక్ చేయాలి, మంచి ట్రైనింగ్ తో పాటు ఫన్ కూడా ఉండాలి అనుకుంటే వెంటనే మాంగ్ కెరియర్స్ వల్ల విజయవాడ పెనంలూరు జంక్షన్ బందర్ రోడ్ బ్రాంచ్ కి విజిట్ చేసి సాఫ్ట్వేర్ డెవలపర్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయిపోండి. చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వెంటనే నా బయోలో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఫామ్ ఫిల్ చేయండి. టీమ్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. అలాగే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి.